ఆదిత్య ముగిశాక సత్యనిష్ట గురువు మరలా ఆసనాన్ని అలంకరించారు. ఆయన మొదటి సూత్రం యోగానుశాసనం. యోగం అంటే ఏమిటో మీకు ఇదివరకే చెప్పాను. దాని గురించి మరలా మీరు ఎవరైనా చెప్పగలరా అని అడిగాడు. అప్పుడు శివ సంహితుడు అనే శిష్యుడు పైకి లేచి, గురువుగారు, యోగము అంటే జీవాత్మ పరమాత్మ కలయిక అని తెలియజేశారు. అంటే ఇక్కడ మాకు అర్థం కాని విషయం ఏమిటంటే, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనుకోవాలన్నా, మీరేమో ఈశ్వరుడు ఒక్కడే, ఆయనే సర్వాంతర్యామి అన్నారు అని అడగగానే గురువు చిరునవ్వు నవ్వి, ఇంకా మీకు జ్ఞాన పరిపక్వత రావాలి. యోగం అంటే భగవంతుడు, దైవం అని మనం గ్రహించాలి. జీవాత్మ అనేది పరమాత్మ సంబంధమైనది. ఎలాగంటే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో నీటిని ఒక చెంబులో తీసుకుంటాం. ఇప్పుడు చెంబులో ఉన్న నీళ్లు సముద్రంలో నీళ్లు వేరువేరుగా అనుకుంటావా? చెంబు మాత్రమే వేరు, అందులో ఉన్న నీరు సముద్రంలోని నీరే కదా. అలాగే పరమాత్మ విశ్వమంతా నిండి ఉన్న శరీరాన్ని ధరించేటప్పుడు అందులో ఉన్న కొద్దిపాటి ప్రాణశక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. శివం అంటే చిన్నది, పరమం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఒక జీవాత్మ పరమాత్మ వేరు కాదు. మీరు తీసుకున్న చెంబులో నీటిని మరల సముద్రం పోసారంటే అది వేరేగా ఉంటుందా? సముద్రంలో కలిసిపోతుంది. అదేవిధంగా సమస్త ప్రాణకోటి ఆత్మ నుండి కొద్దిపాటి జీవాన్ని తీసుకొని భూమిపై సంచరించి శరీరాన్ని విడిచిపెట్టి మరలా పరమాత్మలు ఐక్యమైపోతూ ఉంటాయి. ఇటువంటి స్థితిని ముక్తి అంటారు. సందేహం తీరిందా నాయన అని అడిగాడు గురుగారు. ఇప్పుడు మాకు స్పష్టంగా అర్థమైంది అన్నాడు శివ సంహితుడు. వేద జ్ఞానం ఏం చెబుతుంది అంటే, యతోవా ఇమాని భూతాని జాయంతే న జాతాని జీవంతి ప్రయంత్యభి విసంతి. దీని భావం ఏమంటే, ఈ సకల చరాచర సృష్టి అంతా ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నదో, లోనే జీవిస్తూ ఉన్నదో, యొక్క ఆయుష్ తీరగానే అందులో ఉన్న చైతన్య శక్తి ఎవరిలో కలిసిపోతూ ఉన్నదో అదే ఈశ్వరుడు, అంటే పరమాత్మ వేదం చెబుతుంది అని స్వామి వివేకానంద తెలియజేస్తున్నారు. సర్వజీవశక్తికి జీవరాశులకు మూల పురుషుడు ఎవర్రా అంటే పరమేశ్వరుడే. పుట్టినది మొదలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏదో ఒక కారణం చేత అనారోగ్యం కావచ్చు, ప్రమాదం కావచ్చు, లేదా వయసు మరలేనాక మనో యొక్క ధైర్యం కోల్పోయి శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. తప్పదు, విడిచిపెట్టాక మరలా ఆయనలోనే ప్రవేశిస్తామనేది స్పష్టమైన జ్ఞానం. అంటే సృష్టించిన వాడికి శాసించే హక్కు కూడా ఉంది కదా. ఒక రాజు దేశాన్ని శాసించగలడు, సూర్యుడు తన చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి గ్రహాలను శాసించగలడు. అలాంటి సూర్యగోళాలు కోటానుకోట్లు ఉన్నటువంటి సృష్టిని శాసించే శక్తి ఒక్క భగవంతుడికి మాత్రమే ఉన్నది. మన జ్ఞానం అత యోగానుశాసనం అని పతంజలి మహర్షి గారు చెప్తున్నారు. యోగం అనేది ఒక్కటి ప్రాణం కాదు, విని వదిలేయడానికి ఏదో కథలు కావు. మనం జీర్ణించుకోవాలి, దాని సత్యమని గ్రహించాలి, చివరగా ఆచరిస్తూ ఉంటేనే ముక్తి ప్రదాయకం అవుతుంది. కనుక మనం అందరం కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా బుద్ధిని కలిగి ఉంటారు. కనుక జీవకోటికి తల్లి తండ్రి అయి ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క శాసనాన్ని ధిక్కరించకూడదు, వ్యతిరేకించకూడదు అని యోగశాస్త్రం చెబుతుంది. రాజశాసనాన్ని ధిక్కరిస్తే రాజు శిక్ష విధిస్తాడు, కానీ దైవ శాసనాన్ని ధిక్కరిస్తే, శాసనం అంటే ఏమిటో తెలుసా? ధర్మం సత్యం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి శాసనాన్ని ధిక్కరించినప్పుడు జీవితాంతం అనేక పాపకర్మలను చేస్తూ ఫలితాలను అనుభవిస్తూ ఈ శరీర భారాన్ని మోసుకుంటూ అనేక యాతనలు అనుభవిస్తూ జీవించాల్సి వస్తుంది. మన పరిసరాలలో అందరినీ గమనిస్తే ఇలాంటి స్థితులు అనేక మంది బాధలు పడుతూ ఉండేవారు మనకు కనబడుతూ ఉంటారు. ఒక సత్యం గ్రహించాలి అనేది మన యొక్క పతంజలి మహర్షి గారి ఉద్దేశం. దాని యొక్క గొప్ప వివరణే మన వివేకానంద స్వాముల వారు తెలియజేస్తున్నది అని చెప్పి, సత్యనిష్ఠులు నాయన ఆ యొక్క శాసనం ఏమిటో రేపు మనం చెప్పుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.